వాక్యకు ముందు కొన్ని మాటలు, అంటే పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు నెరవేర్పు. ఏ నెరవేర్పు? లేఖనాలు నెరవేర్పు. నెరవేర్చింది మన ప్రభువైన యేసు. యెషయా గ్రంథము అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి కొన్ని మాటలు. 53 యెషయా గ్రంథము 53 మొదటి నుంచి 10వ వాక్యం దాకా చదువుకుందాం. అందరూ కూడా చక్కగా చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఎవరికి బయలుపరచబడును? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించుకుంటూ చదువుకోవాలి. అతడు ఆయన ఎదుట పెరుగును, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమందరము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన చెడి వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి, అతడు గాయపరచబడెను. యేసయ్య గాయపరచబడును. మన దోషముల బట్టి నలగగొట్టబడును. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరున్నారు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును. ధనవంతుని ఎదుట అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తనకు తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి మొత్తం వివరంగా అక్కడ ప్రవచించారు, వివరించి రాశారు. ఇప్పుడు మనం చదువుకున్న ఆ 7 మాటలు, యేసయ్య చేసిన ఆ క్రియ రూపం, యేసయ్య చేసిన త్యాగం అంతా కూడా యెషయా గ్రంథంలో చక్కగా మనకి తేటగా ప్రవర్త రాశాడు. మనం ఆది కాండంలో ఉంచి మనం మత్తయి సువార్త దాకా చూస్తే అనేక మంది ప్రవర్తలు యేసయ్య గురించి ప్రవచించారు. ఈరోజు ఈ మంచి శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే రోజుని కొన్ని మాటలు మనం ఇందాక చదువుకున్నాం కదా, 7 మాటలు. 7 మాటలకు సంబంధించిన కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునగాక. ఆమె లూకా సువార్త 23:34 వాక్యం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఏంటంటే మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. ఇక్కడ మనం ఒక మాటని యెషయా గ్రంథములో చదివాం. యెషయా గ్రంథము 53 అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? తన ప్రాణాన్ని దారబోసాడు. అంటే ఆయన ప్రాణం తీరడానికి ఎవరికి కూడా అధికారము లేదు. ఎందుకంటే దైవ కుమారుడు, భూమి ఆకాశములకు సృష్టికర్తకు దేవుడు తనకు తాను అప్పజెప్పుకొని మన కొరకు భూమి మీదకు దిగివచ్చి శ్రమలు అనుభవించి ఈరోజు యెరూషలేము పురవీధులలో ఆయన సిలువ లాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 18వ వాక్యం కూడా ఒకసారి చూడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి చూడండి. 22:18. కీర్తనల గ్రంథము నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. కీర్తనల గ్రంథము 22:18 వాక్యం అందరూ శ్రద్ధగా చదవండి.
నా వస్త్రములు ఆ, వారు పంచుకొనుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు నా అంగీ కొరకు. 17 నుంచి చదవమ్మా, 15 నుంచి నా 17. ఎముకలన్నీయు ఆ వాక్యాన్ని చూడండి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, నేను లెక్కింపగలను. వారు నిదానించుచు వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, వారు పంచుకొనుచున్నారు. నా అంగీ ఇక్కడ కొరకు నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చీట్లు వేయుచున్నారు. చూడండి, ఈ కీర్తనల గ్రంథములో ఈ కీర్తనాకారుడైన దావీదు ఎవరి గురించి ప్రవచించాడు? మాట్లాడాలి, మీ నోట మాట రావాలి. చదువుతున్నారు అక్కడ. యేసు ప్రభుని శిలువ మీద వ్రాలాడుతున్నప్పుడు ఆయన ఆ ఎముకలన్నీ కూడా, అంటే ఆహారం లేకపోతే ఉపవాసాలు ఉండి ఆహారం లేనప్పుడు బాధలు ఉంది, ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఆ ఎముకలు, ఎన్ని ఎముకలు ఉన్నాయో ఆ ఎముకలు కూడా అలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. ఆ శిలువ మీద డొక్కల మీద అలా ఏలాడుతున్నప్పుడు ఆ ఎముకలన్నీ కూడా కనబడుతున్నాయి. అదే ప్రవచన గ్రంథము కీర్తనాకారుడైన దావీదు ప్రవర్తించాడు. మళ్ళొకసారి, నా ఎముకలన్నీ నేను లెప్పించగలను, వారు నిదానించుచు వారు నిదానించి నా వైపు చూచుచూ ఉన్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా వస్త్రాలు వారు పంచుకొని చీట్లు వేయుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంటే యేసు ప్రభుని చిలివేసిన తర్వాత ఆ వస్త్రాలు, పై వస్త్రాలని తీసేసి అక్కడ ఉన్న సైనికులు వస్త్రాలను పంచుకుంటున్నారు. అబ్బాయి అలా కాదు, నాదంటే నీది కాదు, నీదంటే నాది కాదు, మనం అందరం ఏం చేద్దామంటే సీట్లు వేద్దాం, ఎవరి పేరున వస్తే వాళ్ళే తీసుకుందాం అని యేసయ్య అంగీని ఏం చేశారు వాళ్ళు? అంగీ అంటే తెలుసా అండి మీకు? పై వస్త్రం. ఇప్పుడు నేను తొడుక్కున్నది ఏంటి? అంగీ, సొక్కాయి కాదు. ఏంటండి ఇది? అంగీ. దీన్ని సొక్కాయి అనరు, అంగీ అంటారు. అంటే యేసు ప్రభు అంగీ కొరకు వాళ్ళు సీట్లో వేసుకున్నట్లుగా కీర్తనకారుడైన దావీదు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రెండో మాట, దానికి అర్థం కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 23:43 వాక్యం చూడండి ఒకసారి. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని, అందుకైన వారితో నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నిశ్చయముగా నీతో నేను. ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య? ఏమండి? దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇద్దరు దొంగల మధ్యలో సిలువేయబడి అన్యాయపు తీర్పు నొంది ఇద్దరు దొంగల మధ్యలో సిలువేసినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, ఇప్పుడు దాకా దైవ కుమారుణ్ణని ఎన్నో అద్భుతాలు చేసి ఈరోజు నువ్వు సిలువ మీద వేలాడుతున్నావు, నీకు నీవు తప్పించుకొని మమ్మల్ని కూడా సిలువ వేయించి తప్పించు అని అదొక రకంగా, ఎలాగంట, అదొక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కుడివైపు దొంగ ఉన్నాడు కదండి, ఆ దొంగ అంటున్నాడు, ఒరేయ్ తప్పురా, అలా మాట్లాడొద్దు, ఆయన దైవ కుమారుడే, యేసయ్య నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకో అన్నాడు. రాజ్యము ఆ ఫుట్ నోట్లో రాసి ఉంటుంది. అక్కడ మనం ఆ వాక్య భాగంలో పరలోక రాజ్యం అని రాసి ఉంటుంది. పరలోక రాజ్యం అని రాసి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ,
ఈ వాక్య భాగం నెరవేర్చబడి అక్కడ మళ్ళీ ఒకసారి మనం చదువమ్మ మళ్ళీని. అప్పుడు యేసు అందుకు ఆయన వానితో నేడు నీవు కూడా నాతో పరదైసులో ఉందువని. పరదేశి, ఏ దేశం అది? పరదేశి. యోబు గ్రంథం కాడికి రండి. ఇరవై 8వ వాక్యం. యోబు గ్రంథము అందరూ తీయండి, ప్రవచన గ్రంథాలు మీకు అర్థమవుతాయి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వాక్యం. నేను తూర్పు దిశకు వెళ్ళినను. యోబు గారు చెప్తున్న ప్రవచన, నేను తూర్పు దిక్కునకు వెళ్ళినా ఆయన అచ్చట లేడు, ఆయన అక్కడ లేరు. పడమటి దిశకు వెళ్ళినను, పడమటి దిశకి వెళ్ళినను ఆయన కనబడతలేదు. ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయిన ఆయన నాకు కానరాటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను. చూడండి ప్రియా దేవుని బిడ్డ, యోబు గ్రంథంలో ఇదొక ప్రవచన. మరి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తూర్పుని లేడు, పడమట్లోని లేడు, మాట్లాడండి, దక్షిణాన్ని లేడు, ఉత్తరాన్ని లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? అతని పనులు జరిగించడానికి. ఏమన్నాడండి అక్కడ? ఏమని రాశాడు? ఆయన పనులు జరిగించే స్థలానికి వెళ్ళాడు అంటండి. అక్కడ కూడా ఆయన పనులు జరిగించే స్థలం. ఏ స్థలం అది? యేసు ప్రభు ఏం చెప్పాడు శిలువ మీద దొంగతో? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నట్టు? సులువు మీద బిగ్గరగా కేకలు వేసి తన ప్రాణం విడిచి ఎక్కడికి వెళ్ళినట్టంటే పరదేశంలోనికి వెళ్ళారు. పరదేశంలో ఎవరున్నారు? పరదేశంలోకి వెళ్ళవలసిన పనేంటి? పరదేశంలో ఎవరున్నారంటే పాత నిబంధన భక్తులు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? పాత నిబంధన భక్తులు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరదేశంలోనికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆయన పరదేశంలోనికి వెళ్ళారంటే రక్తసిద్ధమై రక్తమాంసాలతో పరదేశంలోనికి వెళ్ళాడు. ఆయన ఒంటి మీద గాయాలు, తల మీద ముళ్ళు కిరీటం, డొక్కల్లో బొళ్ళం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తులందరూ కూడా ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? పరదేశంలో ఉన్నారు. మన పితరులందరూ కూడా ఎక్కడున్నారయ్యా అంటే పరదేశంలో ఉన్నారు. ఆకాశాలు ఎన్ని చెప్పండి మనకి? 7. ఆకాశాలు ఎన్ని? 3 ఆకాశాలు. మన బైబిల్ ప్రకారంగా చూస్తే ఒక ఆకాశమేమో పక్షులు మేఘాలు సంచరించే ఆకాశం, మరో ఆకాశమేమో సూర్యచంద్ర నక్షత్రములు గోళాలు సమస్తమును సృష్టించిన ఆకాశం. 3 ఆకాశం పరలోక రాజ్యం, యేసయ్య సింహాసనం. ఈ 3 ఆకాశాలు. పరదేశి అనేటప్పటికి భూమి లోపల ఒక స్థలం. ఆ స్థలం 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నరకం, ఒకటేమో పరదేశి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఒకటేమో అగ్నిగుండం, ఒక పక్కేమో పరదేశి. పరదేశి అంటే మృతులైన వారు, మృతులు అంటే భక్తు పరులు. చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. యేసయ్య భక్తి అంటే ఏంటో చెప్తున్నాను.
ఎలా పడితే అలా భక్తి చేయటానికి ఎవరో కూడా అంత తేలిగ్గా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఈ భూలోకాన్ని, ఈ భూమి కింద రెండు ఉన్నాయి, ఒకటి పరదేశి, ఒకటి అగ్నిగుండం. అందుకనే మనం ధనవంతుడు, దరిద్రుడు, ఎవరండి వీళ్ళు? ధనవంతుడు, దరిద్రుడు, పేదవాడు, వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు? అవండి గట్టిగా చెప్పండి. పాతాళం అంటే నరకం ఉన్నాడు. పేదవాడు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, మన పితరుడైన ఆదాము ఉన్నారు, అవ్వ ఉంది. వీళ్ళంతా కూడా ఎక్కడున్నారంటే పరదేశంలో ఒక మూలన దాచబడి ఉన్నారు. అందుకనే ఈ పేదవాడైన లాజరుకి ఈ ధనవంతుడు ఎవరు కనబడుతున్నారంటే, ఈ ధనవంతుడికి లాజరు కనబడుతూ ఉన్నాడు. ఎవరు కనబడుతున్నారండి? ఎక్కడున్నాడు? పేద లాజరు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడేమో అగ్నిగుండములో ఉన్నాడు. ఆ పేద లాజరైన అక్కడ కనబడుతూ ఉంటే కేకలు వేస్తున్నాడు. అబ్రహామా, మా తండ్రి అయినా అబ్రహామా, అదుగో 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 ఆ లాజర్ని నా దగ్గరికి ఒకసారి పంపించు బాబు, గొంతు కారిపోతుంది, అగ్ని మంటలతో నేను ఉండలేకపోతున్నాను, వీటి వచ్చేస్తుంది, మరణం రావట్లేదు, కొద్దిగా ఒక్క బొట్టు నీళ్ళు చుక్క నా నాలుక మీద వేయని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? పరదేశంలో భక్తుపరులు ఉంటారు, నరకములో దేవునికి ఇష్టము లేని వారు, దేవునికి అయిష్టంగా పనిచేసేవారు, దేవునికి దూరంగా ఉన్నవారు నరకగుండంలో ఉంటారని దానికి అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, నేను తూర్పు దిక్కుకి వెళ్ళిన ఆయన అచ్చట లేడు, పడమటి దిక్కుకి వెళ్ళిన ఆయన అక్కడ కనబడలేదు, ఆయన పనులు జరిగించడానికి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు, ఆయన నాకు కానవచ్చట్లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, దక్షిణ వైపుకి ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన్ను కనుగొనలేను, ఆయన నేను కనుగొనలేను. ప్రియ దేవుని బిడ్డ, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? ఆయన ఎన్ని రోజులు అండి చెప్పండి? ఎన్ని రోజులు? ఈ 3 రోజులు ఉన్నాడు. ఆ 3వ రోజుని, ఈ 3 రోజులు ఎక్కడ సంచరించాడంటే ఆయన పనులు, భూమి మీద ఉన్న పనులన్నీ చేసేసాడు. ఆయన ఈ భూమి మీద ఉన్న పనులన్నీ చేసేసాడు. సత్య సువార్తను ప్రకటించాడు, నీతిని, న్యాయాన్ని, ప్రేమను ప్రకటించాడు, దుర్మార్గాన్ని తొలగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మందిని రక్షించి శిశువులుగా మార్చాడు, సత్య సువార్తను ప్రకటించి అన్నాడు. తన పనులన్నీ కూడా శిలువ మ్రాను మీద ఏం చేశాడు? ఆయన ఏం చేశాడమ్మా? నెరవేర్చాడు. శిలువ మ్రాను మీద నెరవేర్చి ఆయన మరణించిన తర్వాత ధనవంతుడి దగ్గర అతడు దాచబడి, ఏమని రాస్తుంది యెషయా గ్రంథంలో? ధనవంతుడి దగ్గర అతడు అంటే ధనవంతుడు యేసయ్య ఆ బాడీని, ఆ శిలువ మీద తీసుకొని వచ్చిన బాడీని ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి కొన్ని డబ్బులు కట్టి తీసుకొచ్చి కొత్తగా డొలిపించుకున్న ఆ సమాధి పెట్టిలో పెట్టినట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశంలోనికి వెళ్ళాడు. ఆయన చూసారా, ఏ పని కూడా అయినా చెప్పండి, ఏ పని కూడా మానలేదు, ప్రతి పని కూడా నెరవేర్చాడు. భూమి మీదకి వచ్చాడు, అనేకమైన పాపాల నిమిత్తమై రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే పరదేశంలో ఉన్నారు కదండి కొంతమంది భక్తులు, వారిని ఏం చేయాలి? వారిని కూడా పరదేశంలో నుండి బయటికి తీసుకురావాలి. ఆ పరదేశంలో దాచబడిన వారిని కొరకు కూడా ఆ పరదేశికి వెళ్ళి
అలాగా రక్తసిద్ధమైన ఆ శిలువ మ్రాళ్ళ మీద వేలాడుతున్న ఆ తల మీద ముళ్ళు కిరీటము, చేతుల్లో ఆ మేకులు గుర్తులు, డొక్కల్లో పొళ్ళాలు గుర్తులతో ఎప్పుడైతే పరదేశంలోనికి వెళ్ళాడో ప్రియదేవుడు, అక్కడ అబ్రహాము దగ్గరికి, అలాగే ఆదాము దగ్గరికి, అలాగే ఇస్సాకు దగ్గరికి, అలాగే యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆ పరదేశంలో ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము అంటున్నాడు, ఎవరయ్యా నువ్వు? నీ ఒంటి నిండా రక్తం ఏంటి? నీ ఒంటి మీద గాయాలేంటి? ఎవరవయ్యా నువ్వు అంటే, లేఖనాలు నెరవేర్చుటకు మిమ్మల్ని నేను ఈ పరదేశంలో నుండి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి నేను దిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే పితరుల దగ్గరికి, మోషే దగ్గరికి, అలాగే ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, మన పితరులందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే మాట, ఎవరు అయ్యా నువ్వు అంటే, యేసు క్రీస్తు గురించి ఒక ప్రవచన నెరవేర్చడానికి వచ్చిన వాడిని నేను. మిమ్మల్ని పరదేశంలో నుండి నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వచ్చానని అక్కడ మొత్తం అందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. రెండో మాట చెప్తాను చూడండి, ఇది మూడో మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితోను, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. శాసాధిపతి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, చదువమ్మ, మళ్ళీ చదువు. మరియు యేసు, యోహాను 19వ అధ్యాయం చూడమ్మా, చదువు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ కుమారుడు భూమి మీదకి చూచినప్పుడు దేవాతి దేవుడు ఎవరు కనిపించారు పరిశుద్ధురాలుగా అంటే మరియమ్మ కనిపించింది. మరియమ్మ గర్భాన్ని ప్రభు జన్మించాడు. ఎదిగిన తర్వాత ఆ విషయంలో అలా ఉంటూ కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన శిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు పలికిన మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అంటే శరీరధారిగా వచ్చిన దేవుడు తన తల్లిని ఒంటరిగా వదిలిపెట్టకుండా తన శిశువుని అప్పచెప్పాడు, నా తల్లిని నువ్వు చూసుకోమని. ప్రియా దేవుని బిడ్డలారా, 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి ఒకసారి. ఇంచుమించు 3 గంటలప్పుడు, ఇంచుమించు అక్కడ 45వ వాక్యం, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకి త్రాగనిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేదు రసమును పానము చేసెను జీవ యాగమును. చేదు రసమును పానము చేసెను జీవ యాగమును. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను ఆలసము నీవు చేయకుమో. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుమో. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కృంగుచునే. గాయములాచే రక్తము, గాయములాచే బాధనొంది, రక్తము కాచే హింసనొంది. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుమో. గాయము చేసెను దేహమని, కలువేసెను దాహమని. చేదు రసమును పానము చేసెను జీవ యాగమును. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. హల్లెలూయా. చూడండి, నా దేవా నా చెయ్య ఎందుకు ఉజ్జులు పెట్టావు? ఏమన్నాడండి యేసయ్య? మాట్లాడండి. నా దేవా నా చెయ్య ఎందుకు వదిలిపెట్టావు అంటే, తండ్రి అంటున్నాడు, నీ చెయ్య వదిలిపెట్టవలసిన అవసరము వచ్చింది. ఎందుకని వదిలిపెట్టాడు ఆయన చెయ్య? ఒక తండ్రి కుమారుడు చెయ్య వదిలిపెట్టవలసిన పనేమొచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? అవును, ఆయన చేదు రసాన్ని పానము చేయవలసిన పనే వచ్చింది. అంటే యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెంసేపట్లో ఆయనను బంధించి సిలువకు అప్పచెప్తారు. అయితే ఈయన ఆ గెత్సేమనే తోటలో ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ చెమటలు రక్తబిందములైపోయినాయి అంటండి. ఎలా అయిపోయినాయి? చెమట రక్తబిందములుగా మారిపోయింది. రక్తబిందములుగా మారిపోయేటప్పటికి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రార్థన చేస్తుండగా అక్కడికి ఒక పాత్ర వచ్చిందంటండి. ఒక పాత్ర. ఆ పాత్రలో ఏముంది? సకల మానవాళ్ళు పాపము ఆ పాత్రలో ఉంది. సకల మానవాళ్ళ పాపం.
అంటే లోక కళ్యాణ నిమిత్తమే సకల మానవాళ్ళ పాపం ఆ పాత్రలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు యేసయ్య. తండ్రి అంటున్నాడు, ఆ పాత్రలోనిది నీవు త్రాగు. ఏమన్నాడండి? ఆ పాత్రలోది నువ్వు త్రాగు అంటే యేసయ్య అంటున్నాడు, అమ్మ ఆ పాత్రలోది నేను తాగలేను, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అంటున్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నది నీవు త్రాగు అన్నాడు. నేను త్రాగలేనయ్యా, త్రాగు అన్నప్పుడు మళ్ళీ నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధింప చేయును గాక అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే మళ్ళీ ఆ పాత్రలో ఉన్నది త్రాగు అన్నగానే యేసయ్య ఆ పాత్రలో అంతా తాగేశాడు. అంటే సర్వ మానవాళ నిమిత్తమే ఆయన పాపపు ముద్దయిపోయాడు. ఏ ముద్దయిపోయాడండి? ఏ ముద్దయిపోయాడయ్యా? పాపపు ముద్ద అయిపోయాడు. పాపపు ముద్ద ఎప్పుడైతే అయిపోయాడో అప్పుడు దాకా చెయ్యి పట్టుకున్న తండ్రి ఆ గడియలోనే ఏం చేశాడు? చెప్పండి, ఏం మాట్లాడండి. ఆ గడియలోనే చెయ్యి ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. అప్పుడు దాకా ఎన్ని బాధలైనా భరించి ఎంత వేదన పడి ఆ ఫైనల్లో ఆయన అంటున్నా, నా తండ్రి నా తండ్రి ఎందుకు నీవు నా చెయ్యా వదిలిపెట్టేశావు? అవునండి, అవును. దేవాతి దేవుడు పాపముతో స్నేహము చేయడు. పాపముతో స్నేహం చేయడు. ఆయన పరిశుద్ధుడు కనుక సర్వ మానవాళ్ళు పాపం యేసయ్యలోనికి వచ్చేసింది కనుక యేసయ్య చెయ్యి వదిలిపెట్టాడు. ఎంచే వదిలిపెట్టాడు? ఎన్ని రోజులు వదిలిపెట్టాడు? ఎంచేపు వదిలిపెట్టాడు? ఎన్ని రోజులు వదిలిపెట్టాడంటే ప్రియా దేవుని బిడ్డలారా 3 రోజులు ఆయన చెయ్యి వదిలింది. ఎన్ని రోజులు వదిలిపెట్టాడండి? 3 రోజులే చెయ్యి వదిలిపెట్టాడు. ఈ 3 రోజులు ఆయన పని జరిగించడానికి పాతాళంలోనికి వెళ్ళాడు, పరదేశంలోనికి వెళ్ళాడు. అందుకునే ఆ మాట, నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు? దేవాతి దేవుడు పరిశుద్ధుడండి. పాపముతో స్నేహము చేసేవాడు కాదు. పాపమున్న చోట ఉండే దేవుడు కాడు. అక్రమాలు జరిగే చోట ఉండే దేవుడు, దుర్మార్గాలు జరిగే చోట ఉండే దేవుడు కాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయన ఆరాధిస్తున్న ప్రజలము పరిశుద్ధులమై ఉంటే మనలో కూడా దేవుడు మన చెయ్య మాట్లాడండి, మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మన సినిమా హాల్లోకి వెళ్తే సినిమా హాల్లోకి దేవుడు వస్తాడా? మన కూడాను మాట్లాడరేంటండి? ఆదివారం ప్రార్థన మానేసి అక్కడక్కడ తిరిగితే మన కూడా దేవుడు ఉంటాడా? సైతాన్ ఉంటుంది, దేవుడు ఉండడు. దేవుడు నీ చేయి పట్టుకున్నాడంటే ఈరోజు నువ్వు సన్నిధికి వచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు చేయి పట్టుకున్నాడు కనుకే, దేవుడిని చేయి పట్టుకున్నాడు కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. అందుకనే యేసయ్య పాపపు ముద్ద అయిపోయాడు కాబట్టి ఆ పాపపు ముద్ద, పాపముతో స్నేహం చేయకుండా దేవుడు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన సంగతి ఎవరికి తెలిసింది? ఎవరు తెలిసింది? యేసయ్యకి తెలిసింది. అందుకు నా మాట అన్నాడు అక్కడ, దేవా దేవా నా చేయి నువ్వు వదిలిపెట్టేసావయ్యా. ఎప్పుడైతే ఆ గరణాలని తాగమన్నావో, ఆ గరళాన్ని నేను ఎప్పుడైతే తాగానో నేను పాపం ముద్దగా అయిపోయాను. సకల మానవాళ్ళు పాపం అంతా త్రాగేశాడు ఆయన. నీ పాపం నా పాపం, పాప పరిహారార్థ బలిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పాపం నా పాపం అంతా కూడా ఆయన ఆ పాత్రలోనిది తాగేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. 5వ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28. అటు తరువాత
సమస్తమును అప్పటికి సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరునట్లు లేఖనములను నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నానెను చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చెరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. సర్వ మానవాళి పాపం ఇప్పటికి ఏమైపోయింది? నేను పనులన్నీ చేసి ముగించేశాను. యేసయ్య సర్వ మానవాళ్ళు పనులన్నీ చేసి ముగించేశాడు. ఇప్పుడు కూడా ఆయన బిడ్డలమైన మనం ఎవరు పని చేయాలి? యేసయ్య పని కూడా చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు రోజు ఎంతసేపు మన పనులే, మన డొప్పే, మన బోరే. యేసయ్య బోర ఎప్పుడు పూస్తావు? ఏమండి? యేసయ్య డొప్పు ఎప్పుడు కొడతావు? యేసయ్య పరిచర్య ఎప్పుడు చేస్తావు? దినములు చెడ్డవి, సమయము పోనివ్వక సజ్జనగం చేసుకోమని ప్రభు చెప్పాడు. అందుకనే ఇప్పటికి నేను పనులన్నీ చేసి ముగించాను, ఆ పాత్రలో ఉన్నది కూడా నేను తాగేశాను. దేవునికి మహిమ కలుగున గాక. 6వ మాట చూడండి, 19:30 చూడండి. అక్కడే ఉంది చూడండి. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆత్మను దేవునికి అప్పగించెను. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. రిఫరెన్స్ ఉంటుంది అక్కడ. దేవుడు 21 దేవుడు నిశ్చయముగా చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం వారు 69:21 వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఏం చేశారంటే అండి? దప్పికైనప్పుడు చెరకను త్రాగని. ఎవరు ప్రవచించారు ఇది? దావీదు యేసయ్య గురించి ముందుగానే ప్రవర్తించారు. ఏమిచ్చారంటే ఆయనకి? వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఆ మాట మనం లూకా సువార్తలో చదివాం, యోహాను సువార్తలో కూడా చదివాం. అంటే ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా దేవుడు తన కార్యములను చేసి ముగించుకొని ఉన్నాడు. 7వ మాట కూడా చూడండి ఒకసారి. లూకా సువార్త 23:46. 44 నుంచి చదువు. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను, సూర్యుడు మాయమైపోయాను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. గర్భాలయములో ఉన్న తెర నడిమికి చినిగెను. నడిమికి అంటే అడ్డంగా చిరిగిపోవును. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆత్మ అప్పచెప్పుకుంటానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. గొప్ప శబ్దముతో. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27:50 వాక్యం చూడండి. 57 దాకా ఒకసారి చదవండి.
యేసు మరలా బిగ్గరగా కేకవేసి యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను విడిచెను. అప్పుడు దేవాలయపు తెర తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. పరిశుద్ధులైన వారి శరీరములు సమాధిలో ఉంచి లేచెను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. గట్టిగా కొట్టండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరణించిన తర్వాత పరిశుద్ధులైన వారు ఏం చేశారంటే సమాధులు తెరవబడ్డాయి. అంటే ఆయన పరదేశంలోకి వెళ్ళి ఏం చేశారు? పాత నిబంధన భక్తులందరినీ పరదేశంలో నుండి పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ ఆయన ఎప్పుడైతే మరణించాడో పరిశుద్ధులందరూ కూడా సమాధులన్నీ కూడా ఏమైపోయినాయి? తెరవబడ్డాయి. ఒక గుంపు లేచిపోయింది ఆల్రెడీ. రెండో గుంపు ఉన్నాం. ఆ రెండో గుంపు ఎవరు చెప్పండి? మనమే. ఓ గుంపు లేచి వెళ్ళిపోయిందే దేవుని దగ్గరికే. రెండో గుంపు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచిన వెంటనే పరిశుద్ధులందరూ కూడా ఆయన పని ముగించుకున్నాడు. అంటే సమాధిలో ఉన్నవారు కొడుక పరిశుద్ధుల గురించి కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధులైన వారందరి కొరకు రక్తాన్ని చిందించాడు ఆయన. అందుకనే సమాధులు కూడా ఏమైనాయి? తెరవబడింది. సమాధుల్లో ఉన్నవారు అనేక మంది అగపడిరి అని రాస్తుంది అక్కడ. రాసి చదువమ్మా. వారు సమాధిలో నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 9వ వాక్యం కూడా చూడండి. అక్కడ ప్రవక్త ఏం రాశాడు? నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 14:9 కదమ్మా. నీవు ప్రవేశించి చూడగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వాక్యం. నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుతుంది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ప్రేతలు అంటే చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తుంది? లేపుతుంది. చూసారా? మరణించిన వారిని పాతాళం ఏం చేస్తుంది? లేపేస్తుందంట. అమ్మాయి లేకండి అబ్బాయి, ఇంక మీ టైం అయిపోయింది, ఇంకా భూమిలోంచి పాతాళలోంచి మీకు విడుదల వచ్చింది, యేసయ్య వచ్చేసాడు మీ గురించి. మిమ్మల్ని అందరినీ కూడా పాతాళానికి భయం వేస్తుందంట యేసయ్య రాకడ. క్రింద పాతాళమునకు విషయమే కలవరపడుతుంది. పాతాళం కలవరపడుతుందంటే యేసయ్య మరణం గురించి. అంటే పాతాళములో ఉన్న వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? వదిలిపెట్టాడు. ఎవరిని కూడా వదిలిపెట్టాడు. నిన్ను ఎక్కడున్నా సరే ఆయన తీసుకువెళ్తాడు. అందుకనే ప్రకటన గ్రంథములో ఒక మాట రాస్తుంది. ఆ మాట కూడా చదవండి. ఆ మాట కూడా ఒకసారి చూడండి. 16 ప్రకటన గ్రంథం 6:10 వాక్యం చూడండి. 6:10. వారు
నాదా నాదా సత్యస్వరూపి సత్యస్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు ఎందాక భూమి నివాసులకి తీర్పు తీర్చకుండా ఉంటావు. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేక వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. తెల్లని వస్త్రాలు వారిలో ప్రతి వానికి ఇయ్యబడును. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యేంత వరకు ఇంకా కొంచెము కాలము మీరు విశ్రమించాలని వారితో చెప్పెను. ఎలాంటండి? ఇంకా కొద్ది కాలం మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. ఇంకా కొద్ది కాలం. ఆయన ఒక రాకడి వచ్చింది, వెళ్ళిపోయింది. ఒక రాకడికి ఆయన ఏం చేశాడు? అనేకమైన మంది చనిపోయిన వారిని తీసుకువెళ్ళిపోయాడు. సమాధులు తెరవబడ్డాయి. పాతాళంలో ఉన్న వారిని, పరదేశంలో ఉన్న వారిని కూడా తీసుకువెళ్ళిపోయాడు ఆయన. అయితే రెండో రాకడ ఉంది. ఆ రెండో రాకడలో మనల్ని అందరినీ కూడా తీసుకువెళతాడు. అందరూ లేచి నిలబడదాం. ఈ 7 మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. క్షమించుట. ఈరోజు నువ్వు కూడా నీ పక్క వారిని క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలండి? 100 మార్లు 100 మార్లు క్షమించని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. యేసు ప్రభు డొక్కల్లో బళ్ళుపు పడి పొడిచినోడిని కూడా ఏం చేశాడు? మాట్లాడండి క్షమించాడు. అందుకనే యేసు ప్రభు నమ్ముకున్న మనము క్షమించాలి. కాళ్ళల్లో మేకులు కొట్టిన వారిని క్షమించాడు. చేతుల్లో మేకులు కొట్టిన వారిని క్షమించాడు. తల మీద ముళ్ళు కిరీటం పెట్టిన వారిని క్షమించాడు. ముఖం మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు. దవడ మీద కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అన్న వారిని కూడా దేవుడు క్షమించాడు. ఈరోజు ఆ గుణం నీ దగ్గరుందా? యేసయ్య అన్నారు, నువ్వు నీ సహోదరుని కానీ 100 మారులు నువ్వేం చేయాలి? క్షమించాలి. ఆ క్షమార్పణ నీకు ఉంటే దేవుని కుమారుడువు, కుమార్తెనవుతావు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ప్రతి మనుషుడికి క్షమార్పణ ఉండాలి. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభు భక్తుడైన ఆ స్టెప్ను కూడా అంటున్నాడు రాళ్లతో కొట్టినప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీడికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఆ క్షమించే గుణం నీకు ఉండాలి. ఒకసారి రమారమి 3 గంటలకి ఆయనను సిలివేసే సమయం అదుగో. ఆయన ఇప్పుడే కొండ ఎక్కుతున్నాడు, గలుగుతా కొండ. ఆ గలుగుతా కొండ మీద ఆ సిలువలు ఆగుతూ వెళ్ళినప్పుడు కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ రాళ్ళు కేకలు వేస్తున్నాయి. అందుకనే ప్రభు అన్నారు, వీరు నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయని. అమ్మా, ఆ గల్గుతా కొండ మీద ఆ కపాలం అనే స్థలములో ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ త్యాగం, ఆ సిలువ రక్తం, ఆ రక్తము కారి కొండ సందులలో నుండి నిబంధన మందసము మీద ఎప్పుడైతే నిబంధన మందసము పడిందో ఆ నిబంధన మందసము కూడా పరిశుద్ధంగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ,
ఆ రక్తము చేత కడగబడిన నీవు, ఆ రక్తము చేత కడగబడిన నేను మనం పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్య అంటున్నారు, నా తండ్రి, నా తండ్రి, నన్ను ఎందుకు చేయి విడుదల పెట్టావు అంటే తండ్రి అంటున్నాడు, నీవు పాపపు ముద్దగా అయిపోయావు, పాపంతో నేను స్నేహం చేయలేను, అందుకనే నేను వదిలిపెట్టేశాను అని తండ్రి చెప్తూ ఉన్నాడు. ఎంతకాలం వదిలిపెట్టావు? ఎన్ని రోజులు వదిలిపెడతావయ్యా? ఇదిగో కొద్దిగా సమయమే. ఆ కొద్దిగా సమయం తర్వాత మళ్ళీ నా మహిమ నువ్వు ధరించుకుంటావు. మూడో దినాన్ని పునరుద్ధానమై పైకి లేస్తావు. ప్రియా దేవుని బిడ్డలారా, సిలువ మీద వ్రాలాడుతున్న యేసయ్యను చూడండి, కన్నీరు విడిచి ప్రార్థన 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 చేయండి, విలపించండి. దేవా దేవా, నీ రక్తముతో నన్ను కడుగునాయన, నీ పోలికగా నన్ను మార్చునాయన. అదిగో మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఆయన సిలువ లాగుతూ ఆ గొలగొతా కొండ ఎక్కుతూ ఉన్నారు. ఆ గొలగొతా కొండ ఎక్కుతూ ఉన్నారు. ఆ గొలగొతా కొండ ఎక్కుతూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. విన్న వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రియా దేవుని బిడ్డ, ఇప్పటికైనా సమయం చాలా ఉంది. నువ్వు రక్షించబడాలి, ఆ రక్తం నీ మీద ఉండాలి. నువ్వు బాప్తిజం పొందుకోవాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డల జీవ గ్రంథములో నీ పేరు రాయబడాలి. సమయము లేదు మిత్రమా, సమయము లేదు సహోదరి సహోదరుడా. ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి, మహిమలోనికి నువ్వు చేర్చబడాలి, మహిమలోనికి నువ్వు చేర్చబడాలి. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ఇంకా మరికొన్ని క్షణాల్లో ఆయన ప్రాణం వదిలి పెడితే సమయం. నా దేవా, నా దేవా, నా దేవా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, సితివా నీవెంతో నలిగితివా,
వదకు దేవని జమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో రేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే నాదు దోషమే నిన్ను అణువణువును హింసించే నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే యేసయ్యా నాదు దోషమే నిన్ను అణువణువున
బిగ్గరగా కేకలు వేసి, నా దేవా నా దేవా నా దేవా, నా చెయ్యి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు? బిగ్గరగా కేక వేసి తన ప్రాణము విడిచెను. మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యను వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ఆయన శిలువ మీద వ్రాలాడుతూ ఉన్నారు. ఆ గల్గొతా కొండ మీద, కపాళం అనే కొండ మీద ఆయన శిలువ మీద వ్రాలాడుతూ ఉన్నారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, రక్తధారలైన సిద్ధమైన, భూమికి ఆకాశానికి మయంగా శిలువలో వ్రాలాడుతున్న యేసు ఎవరి కొరకు? మా కొరకేనయ్యా. సర్వమానవాళి కొరకు. ఒక్కసారి అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా అనే కొందనాలు, శివాధిపతినికి స్తోత్రములునైనా, అయానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రములునైనా, ఎంతైనా నమ్మదగిన వాడివి, పరక్రమ కలిగిన వాడివి, పరిశుద్ధాత్మ దేవుడివి నా తండ్రికి స్తోత్రాలు. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రిని కొందనాలు. మీ సేవకులు నిలబెట్టుకోండి ప్రభా. బాబు తేటగా మాతో మాట్లాడున్నావు తండ్రి. ఈ మంచి శుక్రవారం రోజునే నా తండ్రిని కొందనాలు నైనా. అయా మా కోసమును, మా బిడ్డల కోసమును పవ్వా, అయా మా సమస్త కోసమును నైనా, అయా నాయన పురవీధుల్లో పవ్వా, అయా నొయ్యలేని నాయన మోతను మోసుకుంటూ నడుస్తున్నావు నా తండ్రి. కాళ్ళకి మేకలు దిగుతాను, ముళ్ళు గుచ్చుకుంటాను, అయా భారమైనది మోసుకుంటాను, కొరడతో దెబ్బలు కొడుతును, అయా కాళ్ళతో తన్నుతున్నప్పటికైనా నాయన అందరినీ నువ్వు క్షమించి నీ బిడ్డలుగా నువ్వు అంగీకరించవు దేవానికి స్తోత్రాలు. అయానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నువ్వు ఆనాడు క్షమించున్నావు తండ్రి. ఆయన నిన్ను నివసించిన వారిని అందరినీ కూడా ప్రభా. అయా అయా యేసయ్యా, అయా రోజంతటా కూడా నువ్వు తిరిగి ఉన్నావా పురవీధుల్లో ప్రభా. అయా అయా మా కోసమునైనా, మా కోసమయ్యా, మా పాపాల కోసము, అయా మా భారము కోసము, అయా మా అవమానాల నిందల కోసము, మా పాపమును నాయనా నువ్వు తాగి ఉండి పాపము ముద్దగా తయారైపోయావయ్యా. అయ్యా తండ్రి నిన్ను విడిచినప్పుడు అయినా నన్ను ఎందుకు విడిచావని నువ్వు అడిగినప్పుడు పోవా, నువ్వు పాపముద్దు అయిపోయావని నైనా తండ్రి మాట్లాడు. అవును, ఈ రోజున పాపం మేమందరం ఈ పాపలుగా నీ ముందు నిలబడి ఉన్నాము తండ్రి. అయ్యా మేమెందుకు పనికి రాని వాళ్ళగా నీ ముందు నిలబడి ఉన్నాము పాపా. మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి తండ్రి. అయ్యా నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి తండ్రి. నీ కొందనాలయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలుగుతాం. అయ్యా నీ పోలికగా మమ్మల్ని మార్చున్నావు తండ్రి. అయ్యా నీ ప్రేమ కూడా మాకు అనుగ్రహించవయ్యా. నీ కొందనాలు యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి నాయనా కర్రతో నొక్కునప్పుడు నాయనా నరాలప్పుడు కళ్ళప్పుడు నైనా రక్తము కారింది సిందించబడ్డారు. అయ్యో నైనా నైనా నీ కొందనాలు మా కోసం నీ రక్తాన్ని భూమి కార్చున్నావు తండ్రి. మా కోసం నీ పరిశుద్ధమైన రక్తాన్ని భూమి కార్చున్నావు తండ్రి. నీ కొందనాలయ్యా యేసయ్యా నీకు స్తోత్రం. నీ ఉత్తరము సింపి నైనా పాట పడుతుండే గొప్పవా వాళ్ళకు కూడా నువ్వు క్షమించున్నావు తండ్రి. అయ్యో నాయన నాగలుతున్నట్లుగా నీ శరీరముతున్నా
వాళ్ళని కూడా చిన్న చూపు చూచావు కానీ నైనా వాళ్ళు ఏమి కూడా చేయలేదు. పరిశుద్ధాత్ముడా, అయ్యా ఇశ్రాయేలు మీద ఆశీనుడా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు నైనా. మమ్మల్ని కూడా ఆ రీతిగా కాపాడు ప్రభు, నీకు వందనాలు. మేమన్నిటి నుంచి మేము తప్పించబడే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలుగా నిలబడే ఆత్మను మాకు దయచేయండి తండ్రి. అయ్యా ముందుగుండగా ఈ రాజ్యము నిడిచి నువ్వు వెళ్ళున్నావు దేవా, మా కోసము నువ్వు రాజ్యము నిడిచి వెళ్ళున్నావు తండ్రి. నీ రాజ్యములోకి నైనా బంధుపాటు దొంగ నిన్ను గుర్తించాడయ్యా. అయ్యా అంతకంచుడు నిన్ను గుర్తించాడు ప్రభా. ఈ లోకంలో ఎవరు నిన్ను గుర్తించలేకపోతున్నారు నా తండ్రి. వాళ్ళు కూడా క్షమించి నీ బిడ్డలుగా అంగీకరించయ్యా. అయ్యా నీ బిడ్డలుగా ఉండాలి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. నీ రక్తము చేత కడగబడాలి నీ బిడ్డలయ్యా. సమయం కొద్దిగానే ఉందయ్యా. అయ్యా సమయం కొద్దిగా ఉందయ్యా. ఎవరు తునీకరించబడకూడదయ్యా. ఆ సమయాన్ని సద్యోగం చేసుకుని ఆత్మను కలిగిస్తాయి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయ్యా నీ కొందరు మా కోసము నైనా. అయ్యా భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడి ఉన్నావు నా తండ్రి. మా కోసం ఎవరు త్యాగము చేయలేదు కానీ అయ్యా మా కోసం నువ్వు ప్రాణ త్యాగము చేసావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డల కోసము మా కోసం అయ్యా నువ్వు ప్రాణాన్ని త్యాగం చేసావు నైనా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు నైనా అయ్యా నైనా నువ్వు నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు నైనా. నీ సేవకులు నిలబెట్టుకుని నువ్వు మాట్లాడుతున్న పొద్దు మాట కొరకు నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. అలాగే వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఒక్కొక్కరిని బలపరుచండి నైనా, నీ బిడ్డలకు అంగీకరించండి తండ్రి. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. అయ్యా ప్రతి బిడ్డని నైనా నీ బిడ్డగా మీరు అంగీకరించండి కృప చూపండి ప్రభా. అయ్యా ఒకరు పట్ల ఒకరు నైనా క్షమాపణ హృదయము నా తండ్రి పరిశుద్ధులుగాను అయ్యా నిలబడే కోపను మీరు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు. నీ ఎదుట నీ బిడ్డగా నిలబడే ఆత్మ ప్రతి బిడ్డగా మీరు కలిగిసేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మా విశ్వాసాలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వాళ్ళ చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే సేవకులను కూడా నువ్వెంతో బలపరిచి ఆరోగ్యమును కోపనిచ్చి అయ్యా నువ్వు నిలబెట్టి నైనా నువ్వు వాడుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. ఇంకా సేవకులను బలపరుస్తండి, ఇంకా నీ కృపలో వాడుకోండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అలాగే రేపు శనివారం శుద్ధీకరణ కొడుకులో కూడా అందరూ పాలు పొందుకోండి నైనా. వాక్యం చేతను ఆత్మచేత పరిశుద్ధపరచబడి అయ్యా రేపు నైనా ఆదివారం బల్లలో పాలు పొందుకుంటాక నీతిమంతులు కొడుకు నీ కృప చూపండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం పోవా. అలాగే మా విశ్వాసాలని మమ్మల్ని సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆమేన్.